జీవితంలో ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో. ఈరోజు నువ్వేదైతే చేస్తున్నావో అదే నీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. బాగా గుర్తుంచుకో. ఇది నేను ఎన్నోసార్లు ఎన్నో కంటెంట్ రూపంలో మార్చి చెప్పాను. ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే మన వాళ్ళకి ఒకసారి చెప్తే బుర్రలోకి ఎక్కదు. మళ్ళీ పదే చెప్తే కానీ బుర్రలోకి ఎక్కదు. ఆలోచించు. నువ్వు మంచి చేస్తే మంచి, వడ్డీతో సహా భగవంతుడు తిరిగిస్తాడు. చెడు చేస్తే చెడు. నువ్వు అనుభవించకపోయినా నీ తర్వాత తరాలు కూడా అనుభవించేటట్టు చేస్తాడు, నీతో పాటు కూడా. గుర్తుంచుకో ఇది బాగా. నువ్వు ఎలా డబ్బు సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, మంచి చేస్తున్నావా, మంచిగా డబ్బు సంపాదిస్తున్నావా, చెడుగా డబ్బు సంపాదిస్తున్నావా, ఏం చూపిస్తున్నావు? అహంకారం, పొగరు, ఈగో, ధన గర్వం, అధికార గర్వం, ఏదైతే అది నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో అదే వడ్డీతో సహా నీకు తిరిగి వస్తుంది. దాని ప్రతిఫలాన్ని కూడా నీ తర్వాత తరాల వాళ్ళు అనుభవించాలి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. పశ్చాత్తాపడు. భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకో. ఇంతటి గొప్ప లైఫ్ ఇచ్చినందుకు. నలుగురికి సహాయం చేయి, మంచి చేయి, ప్యూర్ హార్టెడ్గా ఉండు. ధర్మబద్ధంగా ధనార్జన చేయి. దాన ధర్మాలు చేయి, క్షేత్ర దర్శనాలు చేయి, నీ కుటుంబానికి ఖర్చు పెట్టు, నీకు ఖర్చు పెట్టుకో. అంతేకాని విచ్చలవిడిగా ఎలా పడితే అలా ధనార్జన చేస్తాను, ఎలా పడితే అలా బ్రతికేస్తానంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. వడ్డీతో సహా తిరిగిస్తాడు నీకు. బాగా గుర్తుంచుకో ఇది మాత్రం. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తుంది నీకు. నీ తర్వాత తరాలు కూడా ఆ యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాలి. ప్యూర్ హార్టెడ్గా ఉండు, మంచి చెడు.